అందరికీ నమస్కారం. నా పేరు ఫణిరాజా. నేను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్లో ఒక మెంబర్ని. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఏం జరుగుతుంది, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేది మనకెవరికి కూడా ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలియదు. తెలుసుకోవాలి అంటే ఒక సమిట్ కానీ, ఒక కాన్క్లేవ్ కానీ, అంటే ఒక 10 మంది, 100 మంది, 1000 మంది ఎక్కడైతే ఒక చోట కలుస్తారో అక్కడ ఈ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. జనరల్గా మనం అందరం 1990లో కూకట్పల్లిలో నేను పెట్టుబడి పెట్టుంటే బాగుండేది అని అనుకునేవాళ్ళం. ఆ తర్వాత మాధాపూర్ హైటెక్ సిటీ వచ్చింది. అప్పుడు మనకి ఇదే ఇన్ఫర్మేషన్ ముందే తెలుసుంటే ఒక 500 గజాల ప్లాట్ కొనుక్కుంటే ఈరోజు మనకు ఒక పెన్షన్లా ఉండేది. అంటే దాంట్లో వచ్చే రెంటల్తో మనకు మంచి ఒక పెన్షన్ స్కీమ్లా ఉండేది మనకి. అది కూడా మిస్ అయ్యాం. తర్వాత కోకాపేట వచ్చింది. కోకాపేటలో కూడా ఇప్పుడు ఎకరం 100 కోట్లు అంటున్నారు. 100 కోట్లు పైపెచ్చి వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ కూడా మనకు ముందే ఇన్ఫర్మేషన్ తెలుసుని ఉంటే మనం కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళం కదా. ఇవన్నీ ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులు, బిల్డర్స్ అసోసియేషన్, ఏజెంట్స్ అసోసియేషన్, వీళ్ళందరూ కలిసి ఎప్పుడైతే ఒక దాని మీద సమ్మిట్లా ఒక ప్రిపేర్ చేసుకుని ఒక కాంక్లేవ్లో పెట్టుకుని ఒక సబ్జెక్ట్ మీద మారడం మొదలు పెడతారో దానిలో చాలా వరకు ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. అదే ఇప్పుడు జరగబోతుంది. డిసెంబర్ 3వ తారీఖున హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ జరగబోతుంది హెచ్ఐసిసి నోవోటెల్లో. ఇలాంటి కాంక్లేవ్ ఎవరు అటెండ్ అవ్వాలి? ఒక ఆర్కిటెక్ట్ కానీ, ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ కానీ, ఒక కాంట్రాక్టర్ కానీ, రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేసే ఏజెంట్లు కానీ, బిల్డర్లు కానీ, వీళ్ళందరూ కూడా ఇలాంటి ఎవరైతే పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో రియల్ ఎస్టేట్లో వాళ్ళందరూ కూడా ఇలాంటి సమ్మిట్లకి ఎప్పుడైతే మనం పాలు పంచుకుంటామో అక్కడ ఈ స్టేక్ హోల్డర్స్ అందరినీ కలవడం జరుగుతుంది. సో ఇలాంటి ఒక మంచి ఈవెంట్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి డిసెంబర్ 3వ తారీఖున మీరు తప్పకుండా ఈ సమ్మిట్కి రిజిస్టర్ కావాలని కోరుకుంటూ మీ ఫణిరాజా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తరఫున.